ప్రతి సంవత్సరం మనం గత 30 సంవత్సరాల నుంచి కూడా మనకి ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం. ఇవాళ కూడా ఈ ప్రోగ్రామ్ యాక్చువల్గా ఎంఎస్ఎంఈ ఆత్మీయ తీసుకుందాం అనుకుంటే అది ఆ ప్రోగ్రామ్ పోస్ట్పోన్ అవడం వలన ఎక్కడ అన్న పోస్ట్పోన్ చేస్తాను. ఈడీ గారికి పిలుద్దాం అనుకున్నాం. ఫస్ట్ మనకి 3 సమస్యలు ఉన్నాయి. ఈడీ గారికి పిలుచుకొద్దామని రమేష్ గారు అందరూ కూడా అనుకున్నాం. కానీ ఈడీ గారు ప్రోగ్రామ్ ఈ ఎంఎస్ఎంఈది జిఎస్టీ ప్రోగ్రామ్ వలన క్లాష్ ఉంది అని చెప్తే వెంకటరావు చెప్తే అది పోస్ట్పోన్ చేద్దాం పెట్టుకోకున్నాను. కానీ అది ఈ ప్రోగ్రామ్ ఎంఎస్ఎంఈలో చేద్దాం అనుకున్నాం. కానీ మనకి టాటా గారు ఒప్పుకోవాలి. హాస్పిటల్ ఉంది అనుకోకుండా అట్లా జరిగిపోయింది. ఈరోజు బుక్ ఇనాగ్రేషన్ చేయవలసిందిగా సాయి గారిని సార్ కొద్దిగా ఒకసారి సార్ కొంచెం క్లోజ్ ఉంది సార్ ఒకసారి. ఓకే సార్. ఓకే సార్. చాలా మంది నాకు పరిచయం ఉన్నారు. నేను పుస్తక విక్రేతగా గత 44 సంవత్సరాలుగా విజయవాడలో ఉంటున్నాను. ఇది అనుకోని ప్రోగ్రాము. నేను మాట్లాడాల్సి వస్తుందని కూడా నేను అనుకోలేదు. అయితే ఈ అనుకోకుండా ఈ పుస్తకం పబ్లిష్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది గత మేలో ఈ సంవత్సరం మేలోనే నేను అనుకోకుండా పూనా వెళ్ళడం, అక్కడ ఈ ఊరి నుంచే వెళ్ళి అక్కడ స్థిరపడ్డ రాజేంద్ర ప్రసాద్ నాకు ఇక్కడ వాళ్ళకి బస్సు ఆటోమొబైల్ ట్రైనింగ్ చేశారు. అతను ఈ టాటా ఆర్కేడ్స్కి ఇన్ఛార్జ్గా ఉన్నాడు. అతను తీసుకెళ్ళి టాటా ఆర్కేడ్స్ గ్రూప్ తరఫున ప్రతి డాక్యుమెంట్ వాళ్ళు అక్కడ అంటే వాళ్ళు పరిశీలించి అక్కడ ఈ రిలీజియస్ పర్సిక్యూషన్ని తట్టుకోలేక వివిధ దేశాలకు వెళ్ళిపోయిన వాళ్ళు పార్సీ అనేది మనం కలవబడే రిలీజియన్ అన్నవాడు. వీళ్ళు అగ్నిని పూజిస్తారు. వీరు దాదాపు 400 సంవత్సరాలు 500 సంవత్సరాల ఇండియా వచ్చి ఇక్కడ అయ్యారు. అయితే ఇరాన్లో ఇప్పుడు ఇరాన్ విషయానికి ఇప్పుడు ఇరాన్ అక్కడ వాళ్ళు ఎంతో కల్చర్ ఉంది. ఈ ముస్లిం ఇంకా వేరే రకరకాల కల్చర్ల కన్నా ముందు నుంచి వాళ్ళు ఉంది. ఈ డాక్యుమెంట్స్ మొత్తం వాళ్ళు అక్కడ కొన్ని అయితే ఏసీ రూమ్లో భద్రపరుస్తున్నారు. కొన్ని చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్, వాళ్ళ చరిత్ర, వాళ్ళ సంస్కృతి ఇవన్నీ. అట్లాగే ఈ టాటా గ్రూప్లో వివేకానంద స్వామి జన్షెట్టి తాత రాసిన దగ్గర నుంచి ఇవన్నీ మన దగ్గర ప్రిజర్వ్ చేస్తున్నారు. ఇతను అనుకోకుండా మరి ఇక్కడ వాళ్ళకి నాకు తెలిసి అప్పట్లోనే చాలా ఫీల్డ్ వస్తుంది. ఎందుకంటే ఒకడెప్పుడు అక్కడికి ఎందుకు చేయడం తెలియదు. కానీ అది మన రవి గారి నైబరు శ్రీరాములు అందరూ కూడా ప్రసాద్ బాగా పరిచయం అనిపిస్తుంది. అతను ఎంత దానిలో నిలబడిపోయాడంటే అతను నోటితో చెప్పేస్తున్నాడు విద్యార్థినే కాదు, ఇంకా ముందు తరాల దగ్గర నుంచి వాడు ఎలా వచ్చారు, ఎలా చేస్తారు, ఇవన్నీ అతను కంఠస్థం చేసి ఏమైపోయాడు ఆ సంస్థలో. సో అప్పుడు వెళ్ళినప్పుడు నాకు ఇంగ్లీష్లో నాయపాటి వల్ల అని అయితే లాస్ట్ ఇయర్ కూడా నేను టాటా కథలని మీరు కూడా కొన్ని తీసుకున్నాను. ఆ టాటా కథలు వేసినప్పుడు కూడా ప్రసాద్ చాలా నాకు సపోర్ట్ చేశారు. ఆ రైటరు వాటితో అది కూడా మీరు మంచి ఎదుగుతారు. ఎంత ఇన్స్పైరింగ్గా ఉంటుందో మనకి తెలుసు. ఆ యాంగిల్లో నేను చిన్నప్పుడు నేను అన్నాను, ప్రసాద్ ఇది మీరు ఇంగ్లీష్లో పూనా వచ్చిన వాళ్ళకే మీరు ఇస్తున్నారు, అట్లా కాదు మన ఏఆర్టీ కానీ ఇంకా మిగిలిన వ్యక్తులు కొంతమందిని రీజనల్ లాంగ్వేజ్లో కూడా పరిచయం చేస్తే బాగుంటుంది, దీన్ని పబ్లిష్ చేస్తే నేను టేకప్ చేస్తానని చెప్పాను. అతను వెంటనే ప్రతిదానికి వాళ్ళు టాటా అడాప్టర్స్ పర్మిషన్ ఉండాలి, దీనికి 4 పేజీల అగ్రిమెంట్స్ ఉంటారు, అది సేల్ కాదు ఉచితంగానే ఇవ్వాలని చెప్పి అన్నారు. నేను ఇక్కడ ట్రాన్స్లేట్ చేయించాను, వాళ్ళే ప్రింట్ చేసి బాంబేలో ప్రింట్ చేసి పంపించారు వాళ్ళే. ఇది ఏఆర్టీ ఫిలాసఫీ
ఇది ఒకటి అలాగే భారతీయ వివరాలు కూడా తొందరగా ఇది మనం ప్లే చేసుకుని ఆయన ఏ ప్రిన్సిపల్స్ అయితే నిలబడ్డారో చేయాలి ఆ చివరిలో కూడా ఇచ్చారు ఆయన లైఫ్ ప్రిన్సిపల్స్ ఏంటని ఆ 4 ప్రిన్సిపల్స్ ఏదైతే వెనకాల అర్థం చేస్తామో అవి ఆయనకి ఒక టీచరు 1935లో అనుకుంటారు లెటర్ రాశారు, మీరు మీ జీవితంలో ఏ రకమైన దీనిలో మీరు చేస్తున్నారంటే దానికి ఇచ్చిన లెటర్ అది అక్కడ అన్ని చోట్ల ఉంటుంది. అట్లాగే ఆయన ఇన్స్పైర్ చేసుకుని చాలా మంది ఇండస్ట్రీస్ పెట్టారు, లేకపోతే రకరకాల పీరియడ్స్లో. అలాగే సోషల్ సర్వీస్ ఇవాళ మన సిఎస్ఆర్ అని ఆమె పెట్టుకోనే ఉంటాడు, పెట్టుకోనే చాలా విషయాలు చేశారు. ఇది ఇన్స్పైరింగ్గా తీసుకుని మనం సామాజిక బాధ్యతగా మనం చేయగలిగే చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. నేను పోకుండా చేసుకోవడం నేను సడన్గా నేను చాలా సంతోషం. తెలుసుకోకపోతే అది సభ మాకు వచ్చిన ఆలోచనలు వాటితో పంచుకోవడం వారు ఊహించండి. అప్పుడు కొంతమంది వెనక్కి లాగారు అక్కడే ఇంటలెక్చువల్ మా నాన్నగారు చూసేవాళ్ళు. తర్వాత నేను సాయి గారు ఇంటలెక్చువల్ పార్టీస్కి మా ఫాదర్ చాలా ఎన్నో విషయాల్లో ఆయన చూసేవారు. తర్వాత రాధాకృష్ణ గారు చదువు తక్కువైన ఆర్థిక లాభం, అలాగే కల్పనా బ్రిడ్స్ సీతారామయ్య గారు మా అదృష్టం. ఎందుకంటే చుట్టూ ఉన్న వాళ్ళతో అటువంటి ఇండస్ట్రీలో ఆదాయం సరిపోవడం, ఫ్యామిలీ మెయింటెనెన్స్ తప్ప ఏదన్నా చేయాలి తప్పు అనుకోకుండా ఇలా పూర్తిగా కోఆపరేటివ్ బేసిస్ మొదటి వెళ్ళి కన్నా రెండు అదే కమర్షియల్గా థింక్ చేయలేదు. సో నామినల్ మార్కెట్స్ చాలా నామినల్ మార్కెట్స్ యాక్చువల్గా ఆ పేరు అది నవాబ్ గారికి తెలుసుకోవాలి. వారు ఒక ఇండస్ట్రీస్ తర్వాత నేను చెప్పే వారన్నా ఆనాటి నుంచి ఆ అనుభూతి కొనసాగుతుంది. ప్రస్తుత కార్యవర్గం ధన్యవాదాలు. దాదాబాయి టాటా మరి వారి యొక్క 120వ రోజు సందర్భంగా మరి ఆ టాటా ట్రస్ట్ ఎట్లా చేస్తుందో జార్జి టాటా ఇండస్ట్రియల్ కూడా అదే స్ఫూర్తితో మరి ఇన్స్పైరింగ్ స్పీచెస్ కానీ ఎమినెంట్ పర్సనాలిటీ చేయడం కానీ ఇదంతా కూడా భగవంతుడు మనకి ఒక అదృష్టం. ఎందుకంటే చాలా మందికి అవకాశం కూడా రాదు. వాళ్ళు వర్టికల్ అయి ఉండొచ్చు, స్కేలింగ్ అయి ఉండొచ్చు, పెద్ద అయి ఉండొచ్చు. బట్ ఇన్నిసార్లు నామస్మరణ చేస్తాం, ప్రతి ఏడు క్రమతప్పకుండా చేయడం అనేటువంటిది ప్లస్ ఇది హైయెస్ట్ వాల్యూ యాడెడ్ ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఎస్టేట్. మరి వారి బ్లెస్సింగ్స్ అనుకుంటుంది. ప్రతి సందర్భంలో కూడా ఎస్టేట్ కి ఎక్కడో అక్కడ వాల్యూస్ వస్తానే ఈ రోజు దాకా ప్రయాణం జరుగుతుంది. మరి అవన్నీ కూడా వారి బ్లెస్సింగ్స్ కిందే మనం అందరం మెన్షన్ చేయాలి. ఈ రోజు కూడా చెప్పారు కదా వినోద్ గారు, అక్కడ అక్కడ ఏమి వద్దు అనుకుంటానే మళ్ళా ఇంత మంచి ప్రోగ్రామ్, ఇది ఎక్స్ట్రాడినరీ ప్రోగ్రామ్. అది ఇట్ నాట్ ఆర్డినరీ థింగ్. సింపుల్ గా 4 సూత్రాల్లో వారి జీవిత పరమార్థాన్ని ప్రింట్ చేసి పుస్తకంతో చదవచ్చు, చదవలేకపోవచ్చు. బట్ చదవడానికి కూడా వీలుగా ఉంది. చాలా ఈజీ టు రీడ్ దట్ బుక్. ఆ 4 సూత్రాలతో మన అందరూ కూడా ఎడ్యుకేషన్, నాలెడ్జ్ అన్నిటి కూడా ఉపయోగపడుతుంది. ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి జార్జి చైర్మన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా, అందరూ కూడా అభినందనలు తెలియజేస్తా. చాలా ఇంతమంది డైరెక్టర్స్ ఇంతమంది బోర్డు మెంబర్స్ సంవత్సరాలు మేనేజ్ చేస్తారు. నాకంతా నల్లటి అడగలేదు, నేను చాలా ఇబ్బంది పడ్డాను. అవన్నీ జరుగుతాయి మామూలుగా. కొంతమంది ఎప్పుడైతే ఉంటారు వాళ్ళందరినీ నేను ఒక్కొక్కసారి నన్ను నేను బాధ పెట్టుకోను.
నన్ను నేను కాంప్రమైజ్ అవుతాను. నేను ఒక స్టెప్ కిందకి దిగి అవసరం వస్తుంది వాళ్ళందరినీ కలుపుకొని వెళ్ళగలిగాను కాబట్టి బోర్డుని గ్రూప్ నిలబెట్టలేదు. ఇది మనందరికీ జీవితంలో ప్రతి వాళ్ళకి క్షణం ఎదురయ్యేటువంటి సమస్య. డిఫరెంట్ అనేటువంటిది ఇలా జరుగుతుంది. ఎదురువాళ్ళు ఎప్పుడవుతారు ఆయన అన్నమాట చాలా ఇంపార్టెంట్. నేను చాలా సందర్భాల్లో నన్ను నేను కిందగా తీర్చుకొని నన్ను నేను ఇబ్బంది పెట్టుకొని నాలో నేను బాధ పెట్టుకొని వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళ మాట కాదనకుండా లాక్డౌన్ పెట్టారు కాబట్టి నేను ఇవన్నీ ఇండస్ట్రీగా మనకి చాలా ఉపయోగపడే విషయాలు. ఈ మంచాల విషయాలు అంటే ఒక విషయం మనం చేయగలమా? మనం ఇంతకుముందు అజయ్ ప్రేమ్జీ గారి గురించి కూడా చెప్తున్నాము. ఆయన వాళ్ళు కూడా ఇప్పుడు ఎలా ఉందో మనకు తెలియదు కానీ ఇనిషియల్ గా వాళ్ళు ఇండస్ట్రీ స్టార్ట్ చేసినప్పుడు రూపాయి కూడా ఆలోచించేవాళ్ళు. నిర్దిష్ట అయిపోయింది ఇండస్ట్రీలో. దీంట్లో ఎన్ని సంఘటనలు ఈ ఎఫర్ట్స్ ఇందులో మీకు ఎంతమంది టీం ఎఫర్ట్ ఉందో ఇందులో. వినోద్ గారు ఆ రోజు అయినా మమ్మల్ని ఏసీ దివాకర్ రెడ్డి గారికి నేను ఆయన కలిసి దివాకర్ రెడ్డి గారు అఫీషియల్ సంగతి ఎందుకు మీరు పెడతాయా అని చెప్పి అంటే ఇమీడియట్ గా రిలీజ్ డేట్ ఆర్డర్ పెట్టి చెప్పాడు. కార్యక్రమాలు ఎంతమంది ప్రకృతి చేశాము, ఎంతమంది ప్రకృతి వచ్చి మనకి విజయవాడ వచ్చి సెటిల్స్ని అడ్రస్ చేశారు. అందరూ ఇదొక సరదాగా చేస్తున్న పండుగ. ప్రతి సంవత్సరం మనం నాటకానికి వస్తే కలిసి చేసుకుంటున్నాం, కలుసుకున్నాం. ఈ టైంలో ఉన్న కార్యవర్గానికి అందరికీ కూడా ఇంటి పక్కన మధ్యలో పెట్టండి. కొంచెం దగ్గర సార్ మా ప్రతాప కూడా వస్తున్నాను. గురువుర్తి చేసిన చాలా మంది సన్మానాలు కూడా మేము పుస్తకం ఇవ్వడం నమస్కారం పెడతాం. సార్ మాది టాటా గారి ఇదండి, టాటా గారి మహిమ ఇది. మీరు ఒప్పుకున్నారు.